తను నా ప్రాణాల్ని కాపాడిందమ్మా. మరోసారి నా బిడ్డ ప్రాణాలు కాపాడు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా. ఇంతకన్నా ఏమివ్వాలో నాకు తెలియడం లేదమ్మా. అయ్యో వద్దమ్మా. అమ్మా, నా మనవడి ప్రాణాలు కాపాడావు, సంతోషంతో ఇస్తోంది, కాదనకమ్మా. అలా అయితే బాబుగారు నా ప్రాణాలు కాపాడారమ్మా. నీ ప్రాణాలు కాపాడా? అవునమ్మా. అసలేం జరిగిందంటే నేను ఏ బహుమానం ఇచ్చుకోలేనమ్మా. ఏం పర్వాలేదులే, ఇవ్వగలిగే బహుమానం సమయం వచ్చినప్పుడు అందుకుంటానులే. పున్నాగా, నిన్న దేవుడు నా బిడ్డ క్షేమం కోరే ఇక్కడికి పంపించినట్టున్నాడమ్మా. ఆ పున్నాగ మహల్లో పాతుకుపోయేలా ఉంది. పట్టపు మనిషై సింహాసనం పొందేలా ఉంది. అందరూ దాన్ని నెత్తినెక్కించుకుంటున్నారు. పశుపతి, నా కూతురి భవిష్యత్తు నాశనం అయిపోయేలా ఉంది. ఏం జరిగింది భద్రావతి? ఛే! అసలు వాళ్ళ చేతలు చెప్పడానికి చిరాగ్గా ఉంది. ఆ పావు పిల్ల అనిరుద్ని రక్షించిందని మా వదిన సొంత పెళ్ళాం మెళ్ళో తాళిబొట్టు సవరించినట్టు వాడు సవరించాడు. ఇదేమో పులకరించిపోతోంది. వద్దు పశుపతి, నేను సహించలేకపోతున్నాను. దాన్ని వెంటనే చంపేయాలంతే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,